దేవుని పరిశుద్ధులందరికీ ప్రభు నామమును బట్టి నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ దినము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక మంచి వాక్యాన్ని మనము నేర్చుకుందాము. మరి బైబిల్ తెరవగలిగే వాళ్ళు తెరవండి, దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు వినండి, ధ్యానించమని కోరుకుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి ప్రభువుకు ఇష్టము లేదని ఇక్కడ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరణం అంటే ఒకసారి చనిపోవటం, ఆ విషయం కొరకు కాదు దేవుడు ఇక్కడ తెలియజేసేది. మరణం నొందటం అంటే రకరకాల బలహీనతల్లో పడి చెడిపోవటము, భయంకరమైన రోగాల చేత పీడించబడము, భయంకరమైన అప్పులు సమస్యల చేత మరి శోధించబడము, ఇదంతా కూడా మనశ్శాంతి లేని స్థితి ఏదైతే ఉందో అది మరణము లాంటిదే. పేరుకు మాత్రమే మనం బ్రతుకుతూ ఉంటాం, కానీ మరి సంతోషం సమాధానము లేని బ్రతుకుగా మన బ్రతుకుంటుంది. కాబట్టి మరణము నొందువాడు అంటే నశించిపోయేవాడు, నశించుటను బట్టి పాడైపోవటను బట్టి నాకు సంతోషము లేదు. కానీ వాడు అనగా దేవుని తట్టు తిప్పబడితే, ఎవరైతే ఆ స్థితిలో ఉండి బాధపడుతున్నారో వారు దేవుని తట్టు త్రిప్పబడితే ఏం జరుగుతుందట ఇక్కడ? కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, లోకం వైపు చూడొద్దు, లోకాశల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి. మీ మనసును లోకాశల నుంచి విడిపించుకొని దేవుని తట్టు మీరు తిరగండి, అప్పుడు కృపగల దేవుడు మీకు సహాయము చేస్తానంటా ఉన్నాడు. కాబట్టి మీరు మనసు త్రిప్పుకొని అంటే మనసు మార్చుకొనుడి. లోకంలో ఏదో ఉందని ఏదైతే నమ్మి వ్యర్థంగా సమయం వృధా చేసుకొని మనం ఏదైతే పోగొట్టుకున్నామో, బాధపడ్డామో, ఆ అనుభవాలు మనకు తెలుసు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు మనకు తెలుసు. కాబట్టి నిన్ను సులువుగా నిలబెట్టగలిగి, బలపరచగలిగి, నిన్ను బాగు చేసే, నీ స్థితిగతులు పరిస్థితులు మార్చే దేవదేవుడైనటువంటి యేసు ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. నీ మనసు ఆయన కొరకు తప్పించాలి. నువ్వు దేవుని తట్టు తిప్పబడితే, నీ మనసు త్రిప్పబడితే, దేవుని కొరకు నువ్వు ఆయత్తపడితే దేవుడు తప్పకుండా నిన్ను దీవించి ఆశీర్వదించి నీకు సంతోషం సమాధానం నిండుగా అనుగ్రహించి నిన్ను బలపరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మరణము నొందుటను బట్టి అంటే భయంకరమైన సమస్యలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నానా విధములైనటువంటి శ్రమల్లో నువ్వు కొట్టుమిట్టాడటం దేవునికి ఎంత మాత్రము ఇష్టము కాదు. కావున దేవుని వైపు తిప్పితే ఆ చిక్కుముడులు, ఆ ఇరుకులు, ఇబ్బందులు సమస్తమును కూడా దేవుడే తీసివేసి నిలబెట్టగలడు. కాబట్టి దేవుని పక్షాన మీరు ఉండండి, దేవుని వద్ద నుండి రావాల్సిన దీవెనలు మీరు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.